నిన్న క్లాస్లో మనం ఏం చూసాం? ఎలక్ట్రిక్ ఫ్యాను, ఐరన్ బాక్స్ రెండు చూసాం కదమ్మా. ఈరోజు వాటర్ హీటర్, హోమ్ అప్లయన్సెస్. మీకు లెసన్ స్టార్టింగ్లోనే చెప్పాను. మనం బేసిక్గా మనం ఇళ్లలో యూజ్ చేసుకునే వాటి మీద ఇది లైఫ్ స్కిల్స్కి నేర్చుకోవడం కోసం పెట్టిన కోర్స్ అని చెప్పాం కదా. దీంట్లో వాటర్ హీటర్, ద ఎలక్ట్రికల్ హీటర్ యూజ్ టు హీట్ అప్ వాటర్ ఆర్ కాల్డ్ యాజ్ ఎలక్ట్రిక్ వాటర్ హీటర్. మన అందరూ జస్ట్ ఒక కాయిల్ని తీసుకుని దానికి ఒక చెక్కకి వౌండ్ చేసి పాజిటివ్ అదే ఫేజ్ వైరు, న్యూట్రల్ వైరు ఒక ప్లగ్ కనెక్ట్ చేసి స్విచ్కి కనుక మనం కనెక్ట్ చేసుకున్నా కానీ వాటర్ హీట్ ఎక్కుతాయి. అంటే ఏంటమ్మా, అక్కడ కాయిల్ ప్రొడ్యూసెస్ హీటింగ్ ఎఫెక్ట్. కాయిల్ ప్రొడ్యూసెస్, దాంట్లో నిక్రోమ్ వైర్ నిన్న చూసాం కదా. నిక్రోమ్ వైర్ ప్రొడ్యూసెస్ హీటింగ్ ఎఫెక్ట్, ఐ స్క్వేర్ ఆర్ లాస్ పవర్. దాంట్లో మనకి వాటర్ హీట్ ఎక్కడం, అది సింపుల్ బేసిక్. అది లోయర్ క్లాసెస్లో ఆర్ ఎనీ ఎలక్ట్రీషియన్ కెన్ మేడ్ దట్ డివైస్. దానికి వచ్చేసరికి వాటర్ హీటర్, వాటర్ హీటర్ చూసాం కదా. వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ వాటర్ హీటర్, ద వెరీ బేసిక్ ప్రిన్సిపల్ ఇన్ ఎలక్ట్రిక్ వాటర్ హీటర్ is supply of conversion of electrical energy into heat energy through use of heating element. అదే చెప్పే కదా, కాయిల్ ఒక మన స్ప్రింగ్ లాంటి కాయిల్ rises the temperature of the water to a certain degree. Electric water heaters are three types: normal plate heaters and immersion heaters, geyser heaters. మనం నార్మల్ ప్లేట్ హీటర్స్, ఇమ్మర్షన్ హీటర్స్ మనం చూస్తాం కదా. ఇమ్మర్షన్ ఒక కాయిల్ని తీసుకొని దాన్ని నీళ్ళ లోపల పెట్టేసి స్విచ్ ఆన్ చేస్తే మనకి వాటర్ హీట్ ఎక్కుతాం. నార్మల్ ప్లేట్ హీటర్ ఈజ్ యూజ్డ్ ఫర్ హీటింగ్ ఏ స్మాల్ అమౌంట్ ఆఫ్ వాటర్ such as water for shaving etc. It is construction is very simple. It consists of two round shaped nickel plates separated by a gap of 2 mm with an insulator. చెప్పాం కదా, with an insulator. Precautions about normal plate heater. This type of heater is very dangerous. While using this heater, one should always keep on watching that it does not come into contact with any metallic substance. Do never try to immerse fingers in water to check the warmness of the water. అది దాంట్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇందాక నేను చెప్పానే, ఒక స్ప్రింగ్ లాంటి కాయిల్, కాయిల్ని ఒక చెక్క మొక్కకి బిగించి దానికి అటువైపు ఒక సీల ఇటువైపు ఒక సీల కట్టి ఆ నాబ్ని దానికి చుట్టేసి ఎలక్ట్రిక్ వైర్, మన వైర్ ఉంది కదా, కండక్టింగ్ వైర్, దాన్ని ఫేజ్ వైరు, న్యూట్రల్ వైర్ రెండు ప్లగ్లకు కనెక్ట్ చేసి అదే రెండు టెర్మినల్స్ ఆఫ్ ప్లగ్కి స్విచ్ ఆన్ చేసుకుంటే మనకు వాటర్ హీట్ ఎక్కుతుంది అని చెప్పాం కదా. కాకపోతే డు నాట్ నెవర్ డూ దట్, అది చాలా డేంజరస్. ఇమర్షన్ వాటర్ హీటర్, ఇది మనకి అందరం చిన్నప్పుడు చాలా మంది యూజ్ చేసిన విషయమే. ద ఎలక్ట్రిక్ హీటర్ విచ్ ఈస్ ఇమ్మర్స్డ్ ఇన్ వాటర్ ఫర్ హీటింగ్ ద వాటర్ ఈస్ కాల్డ్ as immersion heater. It is marketed from 250 watts to 2 kilowatt immersion heaters are available. The body is made up of metallic substance and heating element is made up of copper, which is installed inside the capillary tube. నేను చెప్పే కదా, లోపల కాయిల్ ఉంది కదా, కాయిల్ లోపలే దీనికి ఫ్రేమ్ చుట్టారు అంతే, ఇన్సులేటర్. Both the ends of the tube is sealed. The supply connection is given through 3-pin socket and plug. 3-pin socket and plug. ఇది ప్రికాషన్స్ అబౌట్ ఇమ్మర్షన్ హీటర్. దీన్ని కూడా అంతే, వాటర్ అది హీటింగ్ అవుతున్నప్పుడు వాటర్ చేతులు పెట్టి చెక్ చేసుకోకూడదు. ఎంత అమౌంట్ ఆఫ్ హీట్కి వచ్చింది అనేది మనం చెక్ చేసుకోకూడదు. వితౌట్ ఇమ్మర్సింగ్ ద వాటర్ హీటర్ ఇన్ వాటర్, సప్లై కెనాట్ బి గివెన్. అంటే దాన్ని ఒక్కొక్కసారి మర్చిపోయి అన్ప్లగ్ చేయకుండా మనం ఏదో ఒక స్విచ్ అయిపోయి స్విచ్ చేస్తే ఏమవుతుంది, అది హాట్గా అయిపోయి రెడ్గా అయిపోతుంది. దెన్ ఆటోమేటికలీ కాయిల్ మెల్ట్స్, దెన్ దట్ డిస్ట్రాయ్స్. దెన్ వితౌట్ ఇమ్మర్సింగ్ ద వాటర్ హీటర్, అదే వాటర్ హీటర్లో వాటర్లోకి ఇమ్మర్స్ చేసినప్పుడే సప్లై ఇమ్మంటున్నాడు. వన్ షుడ్ నాట్ టచ్ ఇమ్మర్షన్ రాడ్ వెన్ సప్లై ఈజ్ ఆన్. చెప్పే కదా ఇందాకే, ఆ వాటర్ హీట్ ఎక్కిందో లేదో చూద్దామని ఏలు పెట్టుకోవడం.
Before removing the immersion rod from water, it should be disconnected from the plug socket. అది ప్లగ్ సాకెట్ నుంచి రిమూవ్ చేసిన తర్వాత మనం చేయాలి. ద వాటర్ ఫిల్డ్ బకెట్ షుడ్ నాట్ బి టచ్డ్ వైల్ ద సప్లై ఇస్ ఆన్. దాంట్లో అదే మెటాలిక్ బకెట్ అయితే అసలు చేయకూడదు. ప్లాస్టిక్ బకెట్ అయితే జస్ట్ మనం అవుటర్ సైడ్ టచ్ చేసిన పెద్ద డేంజర్ కాదు. ఎక్సెప్ట్ వాటర్, నో అదర్ లిక్విడ్ సబ్స్టెన్స్ షుడ్ బి హీటెడ్ బై ఇమర్షన్ హీటర్. Except water, no other liquid substance should not be no other liquid substance should be heated by immersion heater. ఈ ఇమర్షన్ హీటర్ తోటి వాటర్ ఒక్కటే హీట్ చేయగలం, అదర్ దాన్ లిక్విడ్స్ ఏమి హీట్ చేయలేం. గీజర్ హీటర్ దీంట్లో పార్ట్స్ ఏంటి, గీజర్ హీటర్లో పార్ట్స్ ఏంటి అనేది చూద్దాం. పార్ట్స్ ఆఫ్ గీజర్ హీటర్. గీజర్ వాటర్ హీటర్. డిప్ ట్యూబ్, ఇన్లెట్ అంటే తెలుసు కదా, వాటర్ రావాలి కదా, ఎలక్ట్రిక్ హీటింగ్ ఎలిమెంట్. రెండోది ఎలక్ట్రిక్ హీటింగ్ ఎలిమెంట్, ఇది కూడా కాయిల్ లాంటిదే. దెన్ రెండోది ఏంటమ్మా, మూడోది ఏంటి, హీటప్ పైప్. మూడు హీటప్ పైప్, అదే రెండు మూడు. హీట్ అవుట్ పైప్, హీట్ అవుట్ పైప్. తర్వాత హీట్ అవుట్ పైప్. తర్వాత థర్మోస్టాట్. 4 చూడండి ఫిగర్లో ఎక్కడ ఉందో, 4 థర్మోస్టాట్ ఫంక్షనింగ్ నేను చెప్పాం. టెంపరేచర్ అండ్ ప్రెషర్ రిలీఫ్ వాల్వ్. తర్వాత డ్రైన్ వాల్వ్, అవుట్లెట్ డ్రైన్, మనకి వాటర్ రావాలి కదా బయటికి, డ్రైన్ వాల్వ్. తర్వాత 7 ఇన్సులేషన్, పైన ఉండే కోటింగ్ ఇన్సులేషన్. 7 ఫిగర్లో 7 ఇన్సులేషన్, అదే ఓకే. ఆ వైట్ మార్కింగ్ చూడండమ్మా, అది ఇన్సులేషన్. తర్వాత యానోడ్ రాడ్, 8 ఈజ్ యానోడ్ రాడ్. తర్వాత 9 పవర్ సప్లై. ఇది పార్ట్స్. లోపల మనం ఓకే పవర్ సప్లై. డిప్ ట్యూబ్ అనేది దేనికమ్మా, కోల్డ్ వాటర్ ఎంటర్స్ త్రూ ద డిప్ ట్యూబ్ ఆర్ ఇన్లెట్ పైప్. ఎలక్ట్రిక్ హీటింగ్ ఎలిమెంట్, ఇందాకటిదే వాటర్ ట్యాంక్ ఈస్ ఫిటెడ్ విత్ హీటింగ్ ఎలిమెంట్ టు రైజ్ ద టెంపరేచర్ ఆఫ్ ద వాటర్ టు సర్టెన్ డిగ్రీ ఇన్సైడ్ ద ట్యాంక్. అదే మనం కాయిల్ లాంటిదే లోపల ఫిక్స్ అయిపోయింది. హీట్ అవుట్ పైప్, ద hot water rises in the tank and it's moved throughout the tank through the heat out pipe. Then thermostat, ఇది చెప్పే కదా, certain temperature. two different metallic elements ఒకదాని మీద ఒకటి మౌల్డ్ అయి ఉంటాయి, బ్రాస్ నికెల్. Then automatically the expansion variations as the temperature, suppose 100 degrees centigrade వాటర్ యాడ్ అయిన తర్వాత అది ఆటోమేటిక్గా స్విచ్ ఆఫ్ అవ్వాలి. దెన్ ఆటోమేటిక్ ఏం చేస్తామమ్మా, at 100 degrees centigrade బ్రాస్ ఏమవుతుంది, బ్రాస్ ఎక్స్పాండ్స్ మోర్ దెన్ కంపేర్డ్ టు నికెల్. ఆటోమేటికలీ దేర్ ఇస్ ఎ బెండింగ్ మీన్స్ డిస్కనెక్టివిటీ ఇన్ ద సర్క్యూట్. అది థర్మోస్టాట్ని కనెక్ట్ చేయడం వల్ల అడ్వాంటేజ్. టెంపరేచర్ అండ్ ప్రెషర్ రిలీఫ్ వాల్వ్. దీస్ వాల్వ్స్ అరేంజ్డ్ ఇన్ ద for relieve the pressure and temperature inside the tank. అంటే ప్రెషర్ ఎక్కువైపోతే టెంపరేచర్ ఇంక్రీజెస్, ప్రెషర్ ఇంక్రీజెస్. ఆటోమేటిక్గా ఏమవుతుంది, ట్యాంక్ మీద ప్రెషర్ ఎక్కువైపోయి బర్స్ట్ అవ్వడానికి ఛాన్స్. అలాంటివి ఓవర్కమ్ చేయడానికి ఎప్పుడు కూడా మనం ఒక చిన్న హోల్ లాంటిది ప్రెషర్ రిలీఫ్ వాల్వ్ అనేది పెడతారు. డ్రైన్ వాల్వ్, అవుట్లెట్, ఇది తెలిసిందే కదమ్మా. ద హాట్ వాటర్ కమ్స్ అవుట్ ఫ్రమ్ ద డ్రైన్ వాల్వ్ ఆర్ అవుట్లెట్ పైప్. ఇన్సులేషన్, ఇది ఎందుకు, ఇన్సులేషన్ వాటర్ హీట్ ఎక్కిన తర్వాత రేడియేట్ అవ్వకుండా, అవుటర్ అట్మాస్ఫియర్కి రేడియేట్ అవ్వకుండా ఇన్సులేషన్ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది. ద ట్యాంక్ ఈజ్ నార్మల్లీ కవర్డ్ విత్ సమ్ ఇన్సులేటింగ్ మెటీరియల్ అండ్ డైర్ అసెంబ్లీ ఈజ్ ఎన్క్లోజ్డ్ ఇన్సైడ్ ద మెటల్ కేసింగ్ విచ్ కెన్ బి హ్యాంగ్డ్ ఆన్ ద వాల్ wherever required. ఎక్కడైతే అవసరమో అక్కడ దీన్ని ప్లేస్ చేసి. ఇన్సులేషన్ అనేది ఏంటమ్మా, హాట్ వాటర్ once that is heated up, then that
temperature of that hot water remains for a long time. To keep the water hot for a long time, insulating material is necessary. Anode rod. The sacrificial anode is used to protect the tank from the corrosion. Anode. Sacrificial anode is used to protect the tank from corrosion. అదే వాటర్ హార్డ్ వాటర్ అనుకోండి, అక్కడ ఒక తెల్లగా పెరిగిపోయి కరోజన్ బై సాక్రిఫైస్ ఇట్ సెల్ఫ్ అండ్ హెల్ప్స్ టు ప్రొడ్యూసింగ్ ద లైఫ్ ఆఫ్ ద ట్యాంక్, ప్రొలాంగ్ ద లైఫ్ ఆఫ్ ద ట్యాంక్. యానోడ్ రాడ్ ఉంచితే మనకి అడ్వాంటేజ్. పవర్ సప్లై, ఇది మనం పవర్ ఉంటేనే కదా I²R, పవర్ ఈజ్ ఈక్వల్ టు హీటింగ్ ఎఫెక్ట్ ఈజ్ ఈక్వల్ టు I²RT నిన్నే కదా చూసాం. ఈ ప్రిన్సిపల్స్ అన్నీ కూడా దాదాపుగా హీటింగ్ ఎలిమెంట్, హీటింగ్ ఫిల్మెంట్ అనే ప్రిన్సిపల్ మీదే వర్క్ చేస్తాయి. తర్వాత ఇండక్షన్ హీటర్, ఇది మన వాటర్ హీటర్ అయిపోయింది కదమ్మా. వాటర్ హీటర్, దీంట్లో ఏమైనా డౌట్లు ఉంటే అడగండి అమ్మా. మనం హాస్టల్స్లో కనుకుంటే హాస్టల్లో ఎలక్ట్రీషియన్ తయారు చేసి ఇస్తాడు. ఏంటంటే ఒక వైర్కి చెప్పాయి కదా చక్కగా చుట్టి 2 పక్కల 2 సేల్లో కొట్టేసి దాన్ని 2 రాడ్లు బిగించి ఒక ప్లగ్ బిగించి అది నియర్లీ 50 రూపీస్కి కూడా సప్లై చేస్తూ ఉంటారు. అలాంటి ప్రాక్టికల్స్ మీరు ఏం చేయకండి, కాకపోతే ఏమున్నాయి అనేది పార్ట్స్ మీరు చూసుకుంటే సరే. ఇండక్షన్ హీటర్, ఇప్పుడు ఇండక్షన్ హీటర్ ఇది మన ఏంటమ్మా, కుకింగ్ ఫుడ్ కుక్ చేసుకోవడానికి, లేకపోతే వాటర్ హీట్ చేసుకోవడానికి ఇవన్నీ చేస్తుంది. మిల్క్ బాయిల్ చేసుకోవడానికి. ఇది ద ఇండక్షన్ హీటర్ ఇస్ ద ఎలక్ట్రికల్ హోమ్ అప్లయన్స్ యూజ్డ్ ఇన్ కుకింగ్. మనం గ్యాస్ స్టవ్ బదులుగా ఎలక్ట్రికల్ కుకింగ్ డివైస్ కింద దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. వర్కింగ్ ప్రిన్సిపల్ కనుక వస్తే, వర్కింగ్ ప్రిన్సిపల్ ఏంటమ్మా, ద వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఇండక్షన్ హీటింగ్ ప్రాసెస్ ఇస్ ఏ combined recipe of electromagnetic induction and Joule heating induction. ఇది 2 ఏంటమ్మా, హీటింగ్ ప్రాసెస్ ఈస్ కంబైన్డ్ రెసిపీ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. ఏంటమ్మా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్లో 2, సెల్ఫ్ ఇండక్షన్, మ్యూచువల్ ఇండక్షన్. ఏంటి, whenever there is a current or there is a magnetic flux, there is a change in magnetic flux, automatically the other coil surrounding that primary is also magnetized due to its magnetic effect, then automatically other also get magnetized. That phenomena is called as self-magnetic induction. Mutual, and then that is wound over the other. And Joule heating, I²RT. The induction heating process is a non-contact process. Induction heating process is a non-contact process. Here వాటర్ హీటర్ చూసాం కదా, అది మనకేంటమ్మా డైరెక్ట్గా కాయిల్ I²RT కాంటాక్ట్ ప్రాసెస్. Non-contact process of heating an electrically conductive metal by generating eddy currents within the metal. Eddy currents అంటే unwanted currents within the metal using electromagnetic induction principle. Using the electromagnetic principle, eddy current. దీంట్లో conductive metal by generating eddy currents, unwanted currents within the metal using electromagnetic induction principle. As the generated eddy currents flows against the resistivity of the metal, and the I²RT, Joule heating effect. By the principle of Joule heating, heat is generated in the metal. Heat is generated in the metal. ఈ ప్రిన్సిపల్ చూడండి ఏమవుతుందో. ఇండక్షన్ హీటింగ్ అనేది, ఇండక్షన్ హీటింగ్ చూడండి ఏముంది, ఇండక్టివ్ హీటింగ్ ఆఫ్ మెటల్. ఇండక్టివ్ హీటింగ్ ఆఫ్ మెటల్ లోపల ఏముంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది. ఇండక్షన్ హీటింగ్ చూడండి ఒకసారి ఫిగర్, నార్త్ టు సౌత్. కాయిల్లో ఎలక్ట్రిక్ ఎప్పుడైతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఇండక్షన్ హీటింగ్ చూడండి. ఆ కాయిల్ హీట్ ఎక్కి కాయిల్ చూడండి, ఇండక్టివ్ హీటింగ్ ఆఫ్ మెటల్, నో కాంటాక్ట్. ఇదేమవుతుంది చూడండి అమ్మా, ఇది కాయిల్ హీట్ ఎక్కడం అనేది వాటర్ హీటర్లో ఉన్నది, ఇక్కడ ఉన్నది ఒకటే ప్రిన్సిపల్. కానీ వితౌట్ కాంటాక్ట్ ఇండక్టివ్, దీని హీట్ ఎక్కింది కాబట్టి ఆటోమేటిక్గా అది కూడా హీట్ ఎక్కింది. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇండక్షన్. పార్ట్స్ ఆఫ్ ద ఇండక్షన్
హీటర్, ఇండక్షన్ హీటర్. ఏమేమి ఉన్నాయి పార్ట్స్ దాంట్లో చూడండి. టు ఓపెన్ అప్ ద ఇండక్షన్ కుక్ టాప్, 8 self tapping head screws. Help 8 tapping screws ఉన్నాయి. Head to remove. Once these were out, the plastic shell separated into 2 pieces. And the first piece, the top, including the user interface and associated electronics. The bottom piece is the glass cooktop. Glass cooktop. ఏదైతే మనకి వండుకోవాలో దాని మీద పెట్టాలి. Glass cooktop. So the main parts of the induction heater are two circuit boards, an induction coil ఉంది కదా, ఇండక్షన్ కాయిల్, ఏ పెయిర్ ఆఫ్ టెంపరేచర్ సెన్సార్స్. అంటే మనం ఆ టెంపరేచర్ రాగానే, సెన్సార్స్ అంటే బయోమెటాలిక్ స్ట్రిప్సే. 2 సెన్సార్స్, 2 సర్క్యూట్ బోర్డ్స్. సర్క్యూట్ బోర్డ్ అనేది మీకు లోపల ఎలక్ట్రికల్ సర్క్యూట్ అనమాట, అది సర్క్యూట్ బోర్డ్. దీస్ UI, user interface electronic, allow the user to control the cooktop. Allow the use to control the cooktop. అదే మనం ఏదైతే వండుకుంటున్నామో అది మన కంట్రోల్లోనే ఉంటుంది. The UI electronics are comprised of circuit board with all the UI elements on it. The board is populated with 7 5mm rod LED lights, 6 tactile buttons and 7 segment display. The board does have footprints for 2 additional tactile buttons and 2 more LEDs. ఇవన్నీ కనెక్షన్స్ ఎలా ఇవ్వాలి ఏంటి అనేది వాడు చెప్తుంది. చూడండి, ఇది మనకి ఇదేంటమ్మా, ఎల్ఈడి ఇండికేటర్, ఎంత టెంపరేచర్ వచ్చింది ఏంటి, ఎంత ఇండికేషన్. ఇదేంటి, ద 1628 ఎల్ఈడి డ్రైవర్. ఇదేంటి, ద యూజర్ ఇంటర్ఫేస్ పిసిబి ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్. దాని మీద ఆల్రెడీ సర్క్యూట్ డయాగ్రామ్ అంతా ప్రింట్ అయి ఉంటుంది, కాంపోనెంట్స్ కూడా ఫిక్స్ అయి ఉంటాయి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్. ద యూజర్ ఇంటర్ఫేస్ పిసిబి అంటే మనం పట్టుకొని దాన్ని జస్ట్ వాడేసుకోవచ్చు. ద బ్యాక్ ఆఫ్ ద బోర్డ్ ఈస్ దేర్ ఏ 1628 ఎల్ఈడి డ్రైవ్. ఎల్ఈడి డ్రైవ్ ఎంత మనకి ఏదైనా బుక్ అయిపోయింది ఇండికేషన్ కోసం. The 1628 LED driver is manufactured by multiple companies and does a lot more just control LEDs. The 1628 driver converts serial data into individual LED controls. Serial data into individual controls and allows for the scanning of the buttons. This driver is the SOP. Is in a SOP 28 package and is soldered to the rear of the one layer PCB. ఇది మొత్తాన్ని, ఈ మొత్తం అరేంజ్మెంట్ అంతా ఒక లేయర్ మీద చూపించాడు కదా, ద యూజర్ ఇంటర్ఫేస్ PCB. అది ఆ విధంగా దానికి మనం కనెక్ట్ చేసి ఉంచుతారు. The PCB has a few other passive components located on the top. These components perform logic level conversion using a voltage driver network and helps filter the signals. అదే మనకి వచ్చే PCB has a few other passive elements. Passive elements అంటే హీటింగ్ ఏం ప్రొడ్యూస్ చేయవు, అవి passive ఇంకొక ఫంక్షనింగ్ ఉపయోగపడతాయి. Located on the top, these components perform a logic level. మనం టెంపరేచర్ 50 degrees, ఆ లాజిక్ లెవెల్కి ఈ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ అనేది చూస్తుంది. దీంట్లో సర్క్యూట్ బోర్డ్ 2 ఏం చేస్తుంది అనేది చూద్దాం. సర్క్యూట్ బోర్డ్ 2, దీంట్లో చూడండి, సర్క్యూట్ బోర్డ్ 2 located in the lower half of the open enclosure. A second circuit board handles the voltage regulation and device control. డివైస్ కంట్రోల్ అంటే ఏంటమ్మా, మనం ఏ టెంపరేచర్కి ఇచ్చామో ఆ టెంపరేచర్ దగ్గర అది వర్క్ చేయాలి. అప్పుడు డివైస్ కంట్రోల్ చూసుకోవడానికి ఆ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్. దిస్ ఈజ్ ఏ సింగిల్ సైడెడ్ బోర్డ్
with a handful of jumper wires and components on both the sides. This shoulder side of the board is coated with a conformal coating to protect the small surface amount compound. Small surface amount compound. అంటే ఏంటి మనకి ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే హోల్ హీట్ ఎనర్జీ. ఇప్పుడు మనం గ్యాస్ కానీ ఏదైనా చూస్తే ఏమవుతుంది, అది స్ప్రెడ్ అయిపోతుంది. ఇక్కడ ఏమవుతుంది, హీట్ కాన్సన్ట్రేటెడ్ హీట్. చూడండి, స్మాల్ సర్ఫేస్ అమౌంట్ కాంపోనెంట్స్. హీట్, టోటల్ హీట్ కాన్సన్ట్రేటెడ్ at one point in the form of a heat energy transferred in the form of కాంటాక్ట్ లేదు కదా, అందుకని మాడిపోవడం అలాంటివి ఏమి ఉండవు. The AC power coming into the circuit board is split into two paths. There is a higher power path that provides the induction coil and lower power path that powers the control electronics. ఇది మనకి దీంట్లో ఉన్న ఇండక్షన్ స్టవ్లో ఉన్న చూడండి, మైక్రో కంట్రోల్ is designed to use in the induction cooktop and is the heart of this device. ఏంటమ్మా, ద మైక్రో కంట్రోల్ అదే కదా, ఏ టెంపరేచర్కి సెట్ చేస్తే అంతే టెంపరేచర్ ఉండాలి. 5 minutes అని టైం పడితే 5 minutes కదా ఆఫ్ అయిపోవాలి. ఇవన్నీ మైక్రో కంట్రోల్. ఇది హార్ట్ లాగా, మనిషి హార్ట్ ఎలాగో ఇలాగా. చూడండి, ఇండక్షన్ కాయిల్ ఏం చేస్తుంది, కాయిల్ ఉంది అంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ కన్వర్టెడ్ ఇంటూ మ్యాగ్నెటిక్ ఇండక్షన్. ఇండక్షన్ అనే పేరు ఎందుకు వచ్చిందమ్మా, దాంట్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవుతుంది, అది ఇంకొక దానికి ఇవ్వాలి. magnetic induction by the principle of induction. The key part of the induction cooker is coil. The coil is induction cooktop. Measure is comprises of 21 turns or turns of Leeds wire. The multi-conductor Leeds wires used to reduce the skin effect. అంటే ఏంటమ్మా, సర్ఫేస్ మీదకి వచ్చే లాసెస్ని. హీట్ ఎనర్జీ అనేది మనం దేనికి యూజ్ చేసుకుంటున్నాం, ఇండక్షన్ స్టవ్ అనేది హీట్ చేయడానికి కదా, సబ్స్టెన్సెస్ని హీట్ చేసుకోవడానికి. మనకి హీట్ రావాలి. అదేమవుతుంది, మల్టీ కండక్టర్ లీజ్ వైర్ యూజ్ టు రెడ్యూస్ ద స్కిన్ ఎఫెక్ట్. అంటే ఏంటమ్మా, ఆ సర్ఫేస్ మొత్తం హీట్ ఎక్కి అది అవుటర్ సర్ఫేస్కి అనవసరంగా హీట్ని సప్లై చేయకుండా స్కిన్ ఎఫెక్ట్ని ప్రొడ్యూస్ లెస్గా ఉండేటట్టు చేస్తుంది. ఇది మనకి a pair of temperature sensors located in the middle of the induction coil is a temperature sensor. The sensor has two temperature sensor components in it. The first is thermal fuse. This fuse is designed to open at 184 degrees Celsius or 363 degrees Fahrenheit. ఎక్కడి నుంచి ఫ్యూజ్ డిజైన్ టు ఓపెన్ అంటే బ్రేక్ అయిపోవడానికి ఎంత టెంపరేచరు, 184 డిగ్రీ సెంటిగ్రేడ్, 184 డిగ్రీ సెల్సియస్ ఆర్ 363 డిగ్రీ ఫారెన్హీట్ దగ్గర అది బ్రేక్ అయిపోయింది, ఫ్యూజ్ బ్రేక్ అయిపోయింది. ద సెకండ్ కాంపోనెంట్ ఈస్ ఏ జెనార్ డయోడ్, వోల్టేజ్ రెగ్యులేషన్. డ్యూ టు temperature coefficient, some Zener diodes, they can be used to measure the temperature by looking at their reverse braking voltage. అదే స్టెబిలైజర్ లాగా రివర్స్ బ్రేకింగ్ వోల్టేజ్. జెనార్ డయోడ్ యాక్ట్స్ లైక్ స్టెబిలైజర్ అని చదువుకున్నాం కదా, దాంట్లో ఇది రివర్స్ బ్రేక్ డౌన్ వోల్టేజ్ దగ్గర టెంపరేచర్ ఎంత ఉంది అనేది మనం ఐడెంటిఫై చేస్తాం. కీ బెనిఫిట్స్ ఆఫ్ ద ఇండక్షన్ హీటర్: efficient and quick heating, ఎందుకంటే కాన్సన్ట్రేటెడ్ టోటల్ హీట్ కాన్సన్ట్రేటెడ్ at one point, and accurate repeatable heating and safe heating as there is no flame లేదు, పొగ లేదు, పొల్యూషన్ లేదు. prolonged life of fixturing due to accurate heating. ఏమవుతుంది, కొంచెం ఫ్లక్చుయేషన్స్ వస్తాయి. మైక్రోవేవ్ ఓవెన్ ఇది తర్వాత ఏంటమ్మా, మైక్రోవేవ్ ఓవెన్. ఈ ఓవెన్లో ఏం చేస్తారు మనం తెలుసు. ఓవెన్ అంటే కేక్స్ తయారు చేసుకోవచ్చు, బిస్కెట్లు తయారు చేసుకోవచ్చు, లేకపోతే
ఈ టెంపరేచర్ ఏదైనా కుకింగ్ పర్పస్కే, ఇదంతా కుకింగ్ పర్పస్కే. పార్ట్స్ ఆఫ్ మైక్రోవేవ్ ఓవెన్. మ్యాగ్నెట్రాన్ అసెంబ్లీ. మ్యాగ్నెట్రాన్ అంటే ఏంటమ్మా? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉన్నదే మ్యాగ్నెట్రాన్, ఇన్స్ట్రుమెంట్ విత్ మ్యాగ్నెటిక్ కాంపోనెంట్. వేవ్ గైడ్స్, ట్రాన్స్ఫార్మర్, కూలింగ్ ఫ్యాన్, కంట్రోల్ ప్యానల్, డోర్, కేస్, టర్న్ టేబుల్. ఇది చూడండి టర్న్ టేబుల్. ఇది గ్రిల్స్ని అదే మనం ప్లేట్ పెట్టుకునేటప్పుడు టర్న్ చేసుకోవడానికి పవర్. డోర్ టు ఓపెన్ ఉన్నాయి కదా, డోర్ టు ఓపెన్, చోక్ అండ్ చోక్. మ్యాగ్నెట్రాన్ దీంట్లో అన్నిటికంటే ముందుది ఏంటమ్మా? మ్యాగ్నెట్రాన్ ఆర్ మ్యాగ్నెట్రాన్. దీంట్లో మ్యాగ్నెట్రాన్ అనేది ఏంటి అనేది మ్యాగ్నెట్రాన్ అసెంబ్లీ. ద మ్యాగ్నెట్రాన్ అసెంబ్లీ ఈజ్ ద క్రిటికల్ కాంపోనెంట్ ఆఫ్ జనరేటింగ్ మైక్రోవేవ్ ఎనర్జీ. మైక్రోవేవ్ ఎనర్జీ అంటే ఏంటమ్మా? అక్కడ మైక్రోవేవ్ జనరేటర్ అనేది ఉంది అని అర్థం. దట్ ఈస్ magnetron assembly is the critical component of generating microwave energy. This is the component of this component that generates the microwave energy, which is in turn used to heat up the food. In turn used to heat up the food. Idi the magnetron generates electromagnetic waves. The magnetron magnetron assembly is the critical component of generating microwave energy. Microwave energy. The magnetron generates electromagnetic waves. Electromagnetic waves ante light waves, electromagnetic wave, heat waves, electromagnetic waves. This is one type of wave. The magnetron generates electromagnetic waves. Electromagnetic waves using these high voltages. The typical electric voltage from a household wall socket is usually quite low to fill the need. Therefore, transformer is used as the magnetron assembly, for magnetron assembly. దీంట్లో తర్వాత ఏంటమ్మా? వేవ్ గైడ్. వేవ్ గైడ్ ఏం చేస్తుంది? It is connected to the microwave magnetron is a wave guide. A wave guide is a hollow metallic tube and that helps to transmit microwaves along a certain path by making use of the successive film function, successive reflection within the surface its inner walls. Identi chudandi wave guide connected to the microwaves magnetron is a wave guide. Wave guide is a hollow metallic tube. It's a hollow metallic tube that helps to transmit microwaves. Transmit wave guide అంటే దాని ద్వారా గైడ్ చేసేది. Transmit microwave along a certain path, by making use of successive reflections, within the surface of the inner wall. The microwave would typically use this to transmit the waves produced by magnetron to internal cavity. There is a food in the food is placed. A microwave oven would typically use this to transmit that the waves produced by the magnetron to internal cavity where the food is placed. ఆ మైక్రోవేవ్స్ ని ఫుడ్ మీద పడేటట్టు చేస్తాయి. ట్రాన్స్ఫార్మర్ ఫంక్షనింగ్ తెలుసు. కూలింగ్ ఫ్యాన్స్, స్టిర్రర్. A heating occurs in a microwave is necessary to make the system in place that ensures the components do not overheat. ఆ ఎలక్ట్రిక్ ఫ్యాన్ ఏం చెప్తున్నాము? ఓవర్ హీట్ అవ్వకుండా ఇది సఫిషియంట్ హీట్ అయ్యేలాగా ఇది యూస్ అవుతుంది. For that reason microwave oven come with a cooling fan. The cooling fan is used to dissipate the heat energy generated by microwave component as to do must determine that is electric that is a cooling fan is used to dissipate the heat generated in the microwave oven's components. కంట్రోల్ ప్యానల్ ఇది తెలిసిందే కదమ్మా. ప్రతిదానికి కంట్రోల్ ప్యానల్. మనం వాషింగ్ మిషన్ తీసుకున్నా, టీవీ తీసుకున్నా, కంట్రోల్ ప్యానల్. దిస్ ఈస్ ద మెయిన్ కాంపోనెంట్ దట్ యూజర్ interact with. From there, one can set the duration,
the level of intensity with which the user want to cook the food, and even the operation user want to do, whether it is grilling, defrosting or microwaving a metal. Grilling అంటే తెలుసు కదమ్మా, మనం ఒక రాడ్ లాంటి దానికి ఏదైనా మనం అటాచ్ చేసి దాన్ని హీట్ చేస్తే దాన్ని గ్రిల్లింగ్. డీఫ్రాస్టింగ్ అంటే జస్ట్ మనం ఐస్ గడ్డలు కట్టిపోయింది, దాన్ని వెజిటబుల్స్ లేకపోతే నాన్ వెజ్ ఏదో ఒకటి డీఫ్రాస్ట్ అంటే గడ్డలు కట్టిపోయింది, దాన్ని డీఫ్రాస్ట్ చేయడానికి జస్ట్ మైక్రోవేవ్లో అలా పెట్టి తీసేస్తే కూడా మనకి డీఫ్రాస్ట్ అనేది అయిపోతుంది. డోర్ తెలిసిందే కదా, డోర్ లేకుండా మనం మైక్రోవేవ్ యూజ్ చేయలేము. అలాగే కేస్, దిస్ మేడప్ ఆఫ్ బాడీ ఆఫ్ ద డివైస్, దిస్ కేస్ ఇస్ purpose is to protect the microwaves component from the damage and the element like dust and the excessive moisture. Moisture వెళ్తే అవుతుంది కాయిల్లోకి, రస్ట్ అనేది. Additionally, it keeps protect the user from harmful escaping microwaves during the operation. Microwaves మన బాడీ నర్వస్ సిస్టమ్ మీద యాక్ట్ చేస్తాయి కాబట్టి ఇది ప్రొటెక్షన్ పర్పస్ కూడా మనం యూజ్ చేస్తాం. ఇది turntable is used for keeping the food on it. Turntable అదే కదా మనం తిప్పుకోవడానికి చెప్పాక ఇందాకే, ఫుడ్ పెట్టుకుని ఏ డైరెక్షన్లో పెట్టుకోవాలంటే ఆ డైరెక్షన్లో పెట్టుకోవడానికి ఇది యూజ్. ఇది రేపు నెక్స్ట్ క్లాస్లో మనం రెఫ్రిజిరేటర్ ఎలా ఫంక్షనింగ్ చేస్తుంది అనేది మనం రేపు క్లాస్లో చూద్దాం.